పచ్చి ఉల్లిపాయలు తినేవాళ్లు ఆలస్యం కాకముందే ఈ వీడియో చూడండి. అబ్బాయిలు మీరు తప్పకుండా చూడండి. అవును, మీరు విన్నది నిజం. మీరు ప్రతిరోజూ ఆహారంలో పచ్చి ఉల్లిపాయను సలాడ్లాగానో, చట్నీలాగానో లేదా కూరల్లో నంజుకొని తింటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా అబ్బాయిలు, మీరు ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకండి. ఎందుకంటే పచ్చి ఉల్లిపాయ వల్ల కలిగే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు మరియు అతిగా తింటే కలిగే తీవ్రమైన నష్టాలు మీకు తెలియకపోవచ్చు. ఆలస్యం కాకముందే ఈరోజే ఈ నిజాలను తెలుసుకోండి. నేను చాలా సీరియస్గా చెబుతున్నాను. ఈ వీడియోని అస్సలు తేలికగా తీసుకోవద్దు. ఇందులో నేను చెప్పబోయే విషయాలు చాలా విలువైనవి. అవి మీ ఆరోగ్యానికి సంబంధించినవి. కాబట్టి మొదటి నుండి చివరి వరకు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ చూడండి. అసలు ఆ నిజాలేంటో తెలుసుకునే ముందు ఇలాంటి మరిన్ని మంచి ఆరోగ్య చిట్కాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయటం అస్సలు మర్చిపోకండి. మీరు ఎక్కడ్నుండి ఈ వీడియో చూస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో మాకు తెలియజేయండి. నేను మీ ప్రతి కామెంట్ చదువుతాను. మీ అభిప్రాయం కోసం ఎదురుచూస్తుంటాను. ఈరోజు ఈ వీడియోలో మనం పచ్చి ఉల్లిపాయ గురించి పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నాం. దీనిలోని ఔషధ గుణాలు, ఇది ఏ రోగాలను నయం చేస్తుందో, అలాగే దీన్ని తినే సరైన విధానం మరియు అతిగా తింటే కలిగే నష్టాల గురించి కూడా చాలా వివరంగా మాట్లాడుకుందాం. పచ్చి ఉల్లిపాయ తినటం వల్ల మన శరీరంలో ఎలాంటి మంచి మార్పులు వస్తాయో తెలుసుకుంటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. అంతేకాదు, దీన్ని తినే సరైన పద్ధతి కూడా తెలుసుకోవటం చాలా ముఖ్యం. అప్పుడే దీని ప్రయోజనాలను పూర్తిగా పొందగలరు. ఒకవేళ మీరు ఈ సమాచారాన్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో కొన్ని నష్టాలను కూడా ఎదుర్కోవలసి రావచ్చు. అందుకే నేను మరీ చెబుతున్నాను, ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఉల్లిపాయ గురించి ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఉల్లిపాయలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా అవసరం. ఒకవేళ వాటి లోపం ఏర్పడితే అది మీ ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపుతుంది. కాబట్టి సగం సమాచారాన్ని నమ్మకండి. పూర్తి మరియు సరైన సమాచారాన్ని తెలుసుకోండి. అది మిమ్మల్ని ఆరోగ్యంగా, సురక్షితంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఉల్లిపాయ అనేది ప్రతి ఇంటి వంటింట్లో చాలా సాధారణంగా దొరికే వస్తువు. దీన్ని వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లో వాడుతుంటారు. ఇది వంటకాల రుచిని పెంచడమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయ కోసేటప్పుడు మన కళ్ల నుండి నీళ్లు రావటం సహజం. కాని దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆ కన్నీళ్లను పట్టించుకోరు. ముఖ్యంగా వేసవికాలంలో ఉల్లిపాయ తినటం వల్ల ఎండదెబ్బ తగిలే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అందుకే పెద్దలు కూడా ఎండాకాలంలో ఉల్లిపాయ తినమని సలహా ఇస్తారు. ఉల్లిపాయ కేవలం ఎండదెబ్బ నుండే కాదు, షుగర్, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత రోగాల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. వచ్చే భాగంలో ఉల్లిపాయ వల్ల కలిగే మరికొన్ని ప్రయోజనాలు మరియు నష్టాల గురించి తెలుసుకుందాం. మీరు వీడియోని లైక్ చేస్తే అది మాకు ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది. దానివల్ల ఇంకా మంచి నిజమైన సమాచారాన్ని మీ ముందుకు తీసుకురావటానికి మాకు శక్తి లభిస్తుంది. అలాగే మీరు ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా నొక్కండి. తద్వారా మేం పెట్టే ప్రతి ముఖ్యమైన వీడియో నోటిఫికేషన్ అందరికంటే ముందుగా మీ మొబైల్కి వస్తుంది. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ్నుంచి చూస్తున్నారో మాకు కామెంట్ చేసి చెప్పండి. మీరు హైదరాబాద్, విజయవాడ, తిరుపతి లేదా వైజాగ్ నుండి చూస్తున్నారా? నేను మీ ప్రతి కామెంట్ చదువుతాను. మీ రియాక్షన్ కోసం ఎదురుచూస్తుంటాను. మీ కామెంట్స్ మాకు చాలా ముఖ్యం. అవి మమ్మల్ని ఇంకా మెరుగ్గా పనిచేయటానికి ప్రేరేపిస్తాయి. ఉల్లిపాయ అనేది దాదాపు ప్రతి ఇంటి వంటింట్లో చాలా సాధారణంగా దొరికే వస్తువు. దీన్ని వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాల్లో వాడుతుంటారు. కూరల్లో వేసినా లేదా తాలింపులో వాడినా ఇది వంటకాల రుచిని, సువాసనను పెంచుతుంది. కాని దీని ప్రయోజనాలు కేవలం రుచితోనే ఆగవు. ఉల్లిపాయ తినటం వల్ల శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. ఉల్లిపాయ కోసేటప్పుడు కళ్ల నుండి నీళ్లు రావటం సహజం. కాని దీనివల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే ఆ కన్నీళ్లను అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా వేసవికాలంలో ఉల్లిపాయ తినటం వల్ల ఎండదెబ్బ తగిలే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అందుకే పెద్దలు కూడా ఎండాకాలంలో ఉల్లిపాయ తినమని సలహా ఇస్తారు. ఉల్లిపాయ కేవలం ఎండదెబ్బ నుండే కాదు, షుగర్, క్యాన్సర్ మరియు గుండె సంబంధిత రోగాల నుండి కూడా మనల్ని కాపాడుతుంది. మీరు గుండె జబ్బుల నుండి దూరంగా ఉండాలి అనుకుంటే ఇప్పటినుండే పచ్చి ఉల్లిపాయ తినటం మొదలుపెట్టండి. ప్రతిరోజు మీరు తినే సలాడ్లో మిగతా కూరగాయలతో పాటు ఉల్లిపాయ ముక్కలను కూడా తగినంత వేసుకుంటే అది మీ గుండెను హార్ట్అటాక్ వంటి డేంజర్ జబ్బుల నుండి కాపాడుతుంది. ఉల్లిపాయ గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని చాలా సైంటిఫిక్ రీసెర్చ్లు కూడా తేల్చాయి. ఉల్లిపాయలో ఉండే కొన్ని ప్రత్యేక పదార్థాలు రక్తం పల్చబడేలా చేస్తాయి. దీనివల్ల గుండెపై ఒత్తిడి తగ్గి హార్ట్అటాక్ వచ్చే అవకాశం తగ్గుతుంది.
అంతేకాదు ఉల్లిపాయ బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కూడా కంట్రోల్లో ఉంచటంలో సహాయపడుతుంది. ఉల్లిపాయలోని సల్ఫర్ కాంపౌండ్స్ శరీరంలో షుగర్ లెవెల్స్ ని బ్యాలెన్స్ గా ఉంచటంలో హెల్ప్ చేస్తాయి. అందుకే షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా ఉల్లిపాయ చాలా మంచిది. ఒకవేళ మీకు చాలా కాలంగా జీర్ణ సమస్యలు అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటే పచ్చి ఉల్లిపాయ వాటికి మంచి పరిష్కారం చూపిస్తుంది. ఉల్లిపాయలోని ఫైటోకెమికల్స్ మీ బాడీ ఇమ్యూనిటీని పెంచుతాయి. అలాగే శరీరంలో విటమిన్ సి లెవెల్స్ పెంచటంలో కూడా హెల్ప్ చేస్తాయి. విటమిన్ సి తగినంతగా ఉంటే అది జలుబు, వైరల్ ఇన్ఫెక్షన్లు మరియు ఇతర జబ్బుల నుండి మనల్ని కాపాడుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ మీ శరీరాన్ని లోపల నుండి స్ట్రాంగ్ గా మారుస్తుంది. ఉల్లిపాయ తినటం వల్ల మీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్ అయి వైరస్లు, బ్యాక్టీరియాలు మరియు ఇతర హానికరమైన పదార్థాల నుండి మీ శరీరాన్ని కాపాడుతుంది. ఉల్లిపాయలో ఉండే ఓలిగో ఫ్రక్టోజ్ అనే ప్రత్యేకమైన ఫైబర్ కడుపులో మంచి బ్యాక్టీరియాను పెంచటంలో సహాయపడుతుంది. ఎప్పుడైతే మంచి బ్యాక్టీరియా పెరుగుతుందో అప్పుడు మలబద్ధకం తగ్గుతుంది, జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. అందుకే ఉల్లిపాయ కడుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని చెబుతారు. ఉల్లిపాయలోని నేచురల్ ప్రోబయోటిక్స్ కడుపులో పురుగులు, నొప్పి లేదా విరేచనాల వంటి సమస్యలను తగ్గించటంలో సహాయపడతాయి. అంతేకాదు ఉల్లిపాయలోని క్రోమియం అనే పదార్థం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయటంలో మరియు బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేయటంలో సహాయపడుతుంది. రక్తం బాగా ప్రవహించినప్పుడు మీ కండరాలకు మరియు కణాలకు అవసరమైన ఎనర్జీ అందుతుంది. దీనివల్ల బాడీ యాక్టివ్గా ఉండి అలసట కూడా తగ్గుతుంది. డయాబెటిస్ అంటే మధుమేహం ఈ రోజుల్లో చాలా సాధారణమైన మరియు ప్రమాదకరమైన జబ్బుల్లో ఒకటిగా మారిపోయింది. ముఖ్యంగా రోజంతా కూర్చుని పనిచేసేవాళ్లు, శారీరక శ్రమ తక్కువగా ఉండేవాళ్లలో దీని ముప్పు ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి వాళ్లకు ఉల్లిపాయ తినటం ఒక అద్భుతమైన పరిష్కారంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఉండే క్రోమియం షుగర్ లెవెల్స్ ని కంట్రోల్లో ఉంచటంలో సహాయపడుతుంది. అందుకే డయాబెటిస్ రాకుండా చూసుకోటానికి కూడా ఉల్లిపాయ చాలా ఉపయోగపడుతుంది. ఒకవేళ శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ చాలా కాలం పాటు కంట్రోల్లో లేకపోతే అది శరీరంలోని ఇతర అవయవాలను కూడా పాడు చేస్తుంది. అందుకే ఉల్లిపాయను క్రమం తప్పకుండా తినటం చాలా ముఖ్యం. ఇది శరీరాన్ని లోపల నుండి బ్యాలెన్స్ గా ఉంచటంలో సహాయపడుతుంది మరియు షుగర్ వల్ల వచ్చే సమస్యలను తగ్గించటంలో హెల్ప్ చేస్తుంది. అందుకే రోజూ కొద్ది మొత్తంలో ఉల్లిపాయ తినటం చాలా మంచిది. ఉల్లిపాయ కేవలం గుండె మరియు జీర్ణక్రియకే కాదు, ఎముకలకు కూడా చాలా మంచిది. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఎముకలు బలహీనపడటం మొదలవుతాయి. వాటిల్లో నొప్పి లేదా బరువుగా అనిపించటం సహజం. కాని మీరు మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను చేర్చుకుంటే అది ఎముకలను బలోపేతం చేయటానికి సహాయపడుతుంది. ఈ విధంగా ఉల్లిపాయ శరీరానికి లోపల నుండి సపోర్ట్ ఇస్తుంది. క్యాన్సర్తో పోరాడటంలో కూడా ఉల్లిపాయ చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది. ఉల్లిపాయలో ఉండే క్వెర్సెటిన్ మరియు యాంథోసైనిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కలిగించే ఫ్రీ రాడికల్స్ ని ఖతం చేస్తాయి. దీనివల్ల కడుపు మరియు పేగుల క్యాన్సర్ వంటి డేంజర్ జబ్బుల నుండి తప్పించుకోవచ్చు. ఉల్లిపాయను క్రమం తప్పకుండా తినటం వల్ల క్యాన్సర్ కలిగించే కణాలు శరీరంలో పెరగకుండా ఉంటాయి. మీరు మీ రోజువారీ ఆహారంలో ఉల్లిపాయను పచ్చిగా తిన్నా లేదా ఏదైనా వంటకంలో వాడుకున్నా అది క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధి నుండి మిమ్మల్ని కాపాడుతుంది. చాలా రీసెర్చ్లు కూడా ఉల్లిపాయ క్రమం తప్పకుండా తినేవాళ్లలో నోటి క్యాన్సర్ లేదా ఇతర క్యాన్సర్లు వచ్చే అవకాశం చాలా తక్కువని చెబుతున్నాయి. దీనర్థం ఏంటంటే ఉల్లిపాయ తినటం క్యాన్సర్తో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది శరీరం యొక్క లోపలి రోగ నిరోధక శక్తిని పెంచటంలో కూడా హెల్ప్ చేస్తుంది. ఎముకలు లేదా కీళ్ల నొప్పులతో బాధపడే వాళ్లకు ఉల్లిపాయ ఒక మంచి మందులా పనిచేస్తుంది. ఉల్లిపాయ రసాన్ని ఆవ నూనెతో కలిపి కీళ్లపై మెల్లిగా మసాజ్ చేస్తే నొప్పులు చాలా వరకు తగ్గుతాయి. ఇలా సుమారు 2 నెలల పాటు క్రమం తప్పకుండా చేస్తే కీళ్ల నొప్పులు తగ్గిపోతాయి. దీనివల్ల కీళ్ల బిగుతు తగ్గి నడవటం సులభమవుతుంది. ఇది చాలా పాత చిట్కా మరియు నమ్మదగిన ఇంటి చిట్కా. ఉల్లిపాయ రసంలో కొద్దిగా ఉప్పు కలిపి పంటిపై పెట్టుకుంటే పంటి నొప్పి మరియు వాపు వంటి సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. అంతేకాదు ఉల్లిపాయ గింజలను వెనిగర్లో నూరి చర్మ సమస్యలు అంటే దురద, తామర ఉన్న చోట రాస్తే అక్కడ కూడా ఆరామం లభిస్తుంది. ఈ విధంగా ఉల్లిపాయ కేవలం తినే వస్తువే కాదు, బయట ఉపయోగంలో కూడా ఎంతో మేలు చేస్తుంది. అందుకే పాత ఇంటి చిట్కాలలో ఉల్లిపాయలను చాలా రకాలుగా వాడేవాళ్లు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన కంటి చూపు బలహీనపడటం మొదలవుతుంది. మీ కళ్ళు ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండాలి, త్వరగా బలహీనపడకూడదు అనుకుంటే మీ ఆహారంలో ఉల్లిపాయను తప్పకుండా చేర్చుకోండి. ఉల్లిపాయలోని గ్లూటాథియోన్ అనే ముఖ్యమైన పదార్థం ఇది చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ మరియు ఇది కంటి సమస్యల నుండి మనల్ని కాపాడుతుంది. అంతేకాదు ఉల్లిపాయలోని విటమిన్ ఇ కంటి ఆరోగ్యాన్ని కాపాడటానికి సహాయపడుతుంది.
మీరు కూరలు వండేటప్పుడు ఉల్లిపాయ కోస్తే అప్పుడు మీ కళ్ళ నుండి నీళ్లు రావటం సహజం. కాని ఆ సమయంలో మీ కళ్ళు శుభ్రమవుతాయి మరియు వాటిల్లో పేరుకుపోయిన మురికి బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల కళ్ళు ఫ్రెష్గా అనిపిస్తాయి. అందుకే ఈ రుద్దటం కేవలం ఇబ్బంది కలిగించేదే కాదు, చాలా రకాలుగా మేలు చేస్తుంది. దీనివల్ల కళ్ళు సహజంగా శుభ్రమవుతాయి. ఉల్లిపాయ రసం జుట్టుకు కూడా చాలా మంచిది. ఒకవేళ మీ జుట్టు చాలా ఎక్కువగా రాలిపోతుంటే ఉల్లిపాయ రసాన్ని కుదుళ్లకు పట్టించి కొద్దిసేపు ఉంచి తర్వాత మంచి షాంపూతో కడుక్కోండి. ఇలా వారానికి 1 లేదా 2 సార్లు చేయటం వల్ల జుట్టు రాలటం తగ్గి బలంగా మారుతుంది. ఈ చిట్కాను క్రమం తప్పకుండా పాటిస్తే జుట్టు కుదుళ్లకు బలం లభిస్తుంది. మీరు కావాలనుకుంటే 1 చెంచా ఉల్లిపాయ రసంలో 2 చెంచాల కొబ్బరి నూనె, కొన్ని చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపి తలపై మసాజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఉల్లిపాయ వాసన తగ్గుతుంది మరియు కుదుళ్లకు బలం లభిస్తుంది. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 1 నుండి 2 గంటల వరకు అలాగే ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో కడుక్కోండి. దీనివల్ల జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. మాడికి మంచి పోషణ లభిస్తుంది. మరొక సులభమైన పద్ధతి ఏంటంటే ఉల్లిపాయ రసంలో కొద్దిగా తేనె కలిపి సహజమైన హెయిర్ మాస్క్ తయారు చేసుకోవచ్చు. ఈ మాస్కును జుట్టుకు పట్టించి సుమారు 15 నిమిషాల పాటు ఉంచి ఆపై షాంపూతో కడుక్కోండి. దీనివల్ల జుట్టు కుదుళ్లు లోపలి నుండి బలంగా మారతాయి మరియు జుట్టు రాలటం చాలా వరకు తగ్గుతుంది. ఈ పద్ధతిని కూడా వారానికి 1 లేదా 2 సార్లు చేయవచ్చు. ఇప్పుడు ఉల్లిపాయను తినటానికి ఉత్తమమైన మార్గం ఏంటో మాట్లాడుకుందాం. ఇది పూర్తిగా మీరు ఉల్లిపాయను పచ్చిగా తినటానికి ఇష్టపడతారా లేదా వండుకుని తినాలనుకుంటున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. కాని మనం పచ్చి ఉల్లిపాయ గురించి మాట్లాడుకుంటే ఇందులో సల్ఫర్ అనే చాలా ముఖ్యమైన పదార్థం ఉంటుంది. ఇది శరీరానికి ఎన్నో ప్రయోజనాలనిస్తుంది. అందుకే పచ్చి ఉల్లిపాయ ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ఉల్లిపాయ వెలుపలి పొరల్లో యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు ఉల్లిపాయను వలచినప్పుడు లేదా కోసినప్పుడు దాని పై పొరను ఎక్కువగా తీసేయకండి. ఈ పొర శరీరానికి చాలా రకాలుగా మేలు చేస్తుంది. వండిన ఉల్లిపాయలో ఫైబర్ మరియు కాపర్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిల్లో ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది మరియు కాపర్ మెదడు వికాసానికి సహాయపడుతుంది. ఉల్లిపాయ పచ్చడి కూడా ఆరోగ్యానికి మంచిదని చెబుతారు. ఇప్పుడు పచ్చి ఉల్లిపాయను అతిగా తినటం వల్ల కలిగే కొన్ని నష్టాల గురించి కూడా మీకు చెబుతాను. మొదటి నష్టం ఏంటంటే ఉల్లిపాయ తిన్న తర్వాత నోటి నుండి తీవ్రమైన దుర్వాసన వస్తుంది. ఇది ఇతరులకు ఇబ్బంది కలిగిస్తుంది. రెండవ నష్టం ఏంటంటే కొంతమందికి ఉల్లిపాయ తిన్న తర్వాత గ్యాస్ సమస్య, కొంతమందికి ఉల్లిపాయ తిన్న తర్వాత కడుపులో గ్యాస్ తయారయ్యే సమస్య వస్తుంది. మూడవ నష్టం ఏంటంటే ఎక్కువ ఉల్లిపాయ తినటం వల్ల కడుపులో మంట లేదా నొప్పి వచ్చే అవకాశముంది. అందుకే ఉల్లిపాయను ఎల్లప్పుడూ పరిమితంగా తగినంత మాత్రమే తినటం చాలా ముఖ్యం. ఏదైనా సరే అవసరానికి మించి వాడితే శరీరానికి హాని కలిగిస్తుంది. అది ఎంత మంచిదైనా సరే శరీర మోతాదులో తిన్న ఉల్లిపాయ శరీరానికి మేలు చేస్తుంది. కాని అవసరానికి మించి తింటే అదే సమస్యలకు కారణం కావచ్చు. అందుకే అర్థం చేసుకుని బ్యాలెన్స్డ్ గా ఉల్లిపాయను తినటం చాలా ఉత్తమం. మీకు ఈ వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరింత ఆరోగ్య సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.